టు ఇటీ ఎక్స్క్లూజివ్. మూలిగే నక్కపై తాటి పండు పడ్డవంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలీదు? ఇప్పుడు మన టాలీవుడ్ ని చూపిస్తే సరిపోతుంది కదా. అవునా? ఎందుకు అలా అంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకు అనుకోని చెప్పండి. ఆల్రెడీ ఎన్నికల వీడిలో సమ్మర్ అంతా సల్లారిపోయింది. ఇప్పుడు తగుదనమ్మా అంటూ మరో పిడుగు టాలీవుడ్ నెత్తిన పడింది. ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సంక్రాంతిచ్చిన స్టార్ట్ ని ఫిబ్రవరి పూర్తిగా నీరు కార్చేసింది. లెక్కల్లో చెప్పుకోవడానికి మాత్రం 25 సినిమాలు విడుదలయ్యాయి, కానీ అందులో ఒక్కటీ బ్లాక్ బస్టర్ కాలేదు. యావరేజ్ దగ్గరే ఆగిపోయి ఇండస్ట్రీని మరింత బ్యాడ్ ఫేజ్లోకి తోసేశాయి. పోనీలే మార్చ్ ఏప్రిల్ ఎలాగో ఉన్నాయి కదా అనుకుంటే, ఎన్నికలకు తోడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నిర్మాతల్ని వణికిస్తోంది. మార్చ్లో ఆపరేషన్ వాలంటైన్, టిల్లు స్క్వేర్, భీమా, గామి లాంటి సినిమాలున్నాయి. అలాగే ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. కానీ వీటన్నింటికీ సవాళ్లు కూడా అలాగే ఉన్నాయి. మార్చి 2వ వారం వరకు ఓకే, కానీ 3వ వారంలో ఐపీఎల్ సీజన్ షురూ కానుంది. మార్చి 21 నుంచి సినిమాలకు అతి పెద్ద సవాల్ ఇదే. టాలీవుడ్కి ఆల్రెడీ నడుస్తున్న బ్యాడ్ టైం సరిపోదన్నట్టు ఇప్పుడు ఐపీఎల్ గండం కూడా తోడవ్వడంతో కష్టాలు డబులయ్యాయి. పైగా ఎన్నికల సీజన్ కోసమే సమ్మర్ సీజన్ అంతా త్యాగం చేశారు మన హీరోలు. దేవర వాయిదాకు ప్రధాన కారణాల్లో ఎన్నికలు కూడా ఒక కారణం. అలాగే మిగిలిన హీరోలు కూడా సమ్మర్ వైపు ఎలక్షన్స్ కారణంగా చూడట్లేదు. ఒకవైపు ఎన్నికలు, మరొకవైపు ఐపీఎల్. ఇవన్నీ టాలీవుడ్ తొలి 6 నెలల్ని పూర్తిగా మింగేసేలా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సెకండ్ హాఫ్ పైనే భారమంతా పడబోతోంది. మే నుంచి డిసెంబర్ వరకు కల్కి, దేవర, ఓజీ, గేమ్ చేంజర్ ఇలా చాలా సినిమాలు రాబోతున్నాయి. అవే ఇండస్ట్రీని కాపాడాలి. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారిపోవడం ఖాయం. డిస్కషన్స్ వద్దు బాస్. టైటిల్స్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? కొంతమంది హీరోల సినిమాలకి సోషల్ మీడియాలో అభిమానులు కాస్త అటు ఇటుగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అరే, ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? అందుకే మా ఇష్టం వచ్చిన టైటిల్స్ మేము చెప్పేస్తున్నాం, తరువాత తీరిగ్గా మీ టైటిల్స్ చెప్పండే అంటున్నారు. మరి ఏ సినిమా టైటిల్స్ కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తున్నారు? ఇంతకీ ఫ్యాన్స్ పెట్టిన టైటిల్స్ ఏంటి చూడండి. స్టార్ హీరోల సినిమాలొస్తున్నాయంటే ముందు టైటిల్స్ కోసం చూస్తుంటారు అభిమానులు. ఇప్పుడు అలాంటి టైటిల్స్ విషయంలోనే ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్నారు దర్శకులు. ముఖ్యంగా SSMB 29 టైటిల్ ఇదే అంటూ రోజుకొకటి సోషల్ మీడియాలో తిరిగేస్తోంది. ఇంకా ఓపెనింగే కాలేదు, కానీ మహేష్, రాజమౌళి సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. NBK 109 టైటిల్ పై కూడా చాలా రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి రాలేదు. దర్శకుడు బాబీ తన సినిమా టైటిల్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోసం బాబీ సినిమాకు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. మరొకవైపు ఫ్యాన్స్ ఏమో సమరసింహారెడ్డి రీ-రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. VD12 టైటిల్ పై చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగానే విజయ్ దేవరకొండ తన సినిమా టైటిల్స్ ఆలస్యంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఫ్యామిలీ స్టార్ కోసం గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఆపేశారు కాబట్టి మళ్లీ మొదలైన తరువాత కానీ టైటిల్ పై క్లారిటీ రాకపోవచ్చు. అన్నీ కుదిరితే మార్చి చివరి వారం నుంచి విజయ్, గౌతమ్ సినిమా పట్టాలెక్కనుంది. సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నాని ఈ మధ్య నెక్స్ట్ సినిమాని కూడా ప్రకటించేశారు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగే సినిమా ఇది. రామ్ చరణ్, బుచ్చిబాబు టైటిల్ పెద్ది అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మేకర్స్ చెప్పే వరకు కూడా మనోళ్లు ఆగట్లేదు. తోచిన టైటిల్ సోషల్ మీడియాలో తోసేస్తున్నారంతే. మనమేంటి, మనకున్న మార్కెట్ ఏంటి, బయటున్న ఇమేజ్ ఏంటి, మన మీద ఎన్ని కోట్ల బిజినెస్ చేయొచ్చు, ఇలా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన హీరోకి ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నాగార్జున కూడా ఇదే దారి ఎంచుకున్నారు. ఇప్పుడు ఒకప్పట్లా తన మార్కెట్ లేదు అని తెలుసుకున్న నాగ్ ఏం చేశారో తెలుసా? కొత్త ప్లాన్తో ముందుకొచ్చేశారు. మరి ఆ ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. 35 ఏళ్లుగా నాగార్జున ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆయన చేయని ప్రయోగం లేదు. కమర్షియల్ ఇమేజ్ పక్కకు పెట్టి ఎన్నోసార్లు రిస్క్లు తీసుకున్నారు నాగ్. మొన్నటికి మొన్న నా సామిరంగాతోనూ మరోసారి సత్తా చూపించారు కింగ్. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎక్కువగా మల్టీస్టారర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ సీనియర్ హీరో. ఓ ఏజ్ వచ్చిన తర్వాత సీనియర్ హీరోలో తమ వయసుకు గౌరవం ఇవ్వాల్సిందే. అలా కాదని సోలోగా ప్రయోగాలు చేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి.
అందుకే నాగార్జున ఎక్కువగా మల్టీస్టారర్స్ వైపు అడుగులేస్తున్నారు. ఊపిరి, దేవదాస్, బంగారాజు లాంటి సినిమాల్లో కుర్ర హీరోలతో కలిసి నటించారు. గతేడాది బ్రహ్మాస్త్రలోనూ కీలక పాత్రలో కనిపించారు నాగ్. ధనుష్, శేఖర్ కముల సినిమాలోనూ కీలక రోల్లో నటిస్తున్నారు నాగార్జున. ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధారావి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో నాగ్ అత్యంత కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈయనకు జోడీగా దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది. ఏదేమైనా జనరేషన్కు తగ్గట్లు అప్డేట్ అవడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా. ఎలాగూ పెద్ద సినిమాలు రావట్లేదు, థియేటర్స్కి ఫీడింగ్ కూడా సరిగా లేదాయే. కొన్ని వారాల నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి కూడా కనిపించట్లేదు. వచ్చిన సినిమాలేవి పెద్దగా నిలబడట్లేదు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ వాలంటైన్ సహా ఈ వారం మరో 1/2 డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వాటి భవిష్యత్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. మార్చి 1న 8 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో అందరి చూపు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ పైనే ఉంది. పుల్వామా అటాక్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించారు. కంటెంట్ పై నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు దర్శక నిర్మాతలు. ఈ వారం సినిమాల్లో మంచి అంచనాలతో వస్తున్న సినిమా ఇదొక్కటే. మార్చి 1న రానున్న మరో సినిమా చారీ 111. కమేడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాను టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు. స్పై కామెడీ థ్రిల్లర్గా చారీ 111 వస్తోంది. శివ కందుకూరి హీరోగా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సైతం మార్చి 1నే రానుంది. మర్డర్ మిస్టరీగా ఈ చిత్రం వస్తోంది. మా ఊరి రాజిరెడ్డి, రాధా మాధవం, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన బాబు ది బుల్షిట్ గై, S99 లాంటి సినిమాలు కూడా ఇదే వారం వస్తున్నాయి. అయితే వీటిపై ఎక్కడా పెద్దగా చర్చ కూడా లేదు. మార్చి 2న రామ్ గోపాల్ వర్మ వ్యూహం విడుదలవుతుంది. చాలా నెలల వాయిదా తర్వాత వస్తోంది వ్యూహం. మొత్తానికి చూడాలి ఈ వారం ఏది ఆడియన్స్ మనసులు గెలుస్తుందో. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేశారు దీపికా పడుకునే. అందరూ అనుకున్నట్టుగానే ఆమె అమ్మ కాబోతున్నారు. విషయం తెలిసాక ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటుంటే దర్శక నిర్మాతలు మాత్రం కంగారు పడిపోతున్నారు. మరి దీపికా ప్రెగ్నెన్సీ ఆమె నటిస్తున్న సినిమాలకి ఇబ్బంది కలిగిస్తుందా? దీన్ని ఆమె ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? పెళ్లైన 5 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పారు దీపికా రణ్వీర్ జోడీ. 2018 నవంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2024 సెప్టెంబర్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దీపిక. ఇన్స్టాలో ఈ విషయం పోస్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆమెకందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకుని కొత్త సినిమాలు కూడా సైన్ చేయలేదు దీపిక. ఇప్పటికే కమిట్ అయిన సింగం అగైన్లో ఈమె పాత్ర పూర్తయిపోయింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కూడా నటిస్తున్నారు. కల్కిలోనూ దీపిక పోర్షన్ పూర్తయి చాలా రోజులైంది. మే 9న విడుదల కానుంది కల్కి. ఈ చిత్ర ప్రమోషన్స్కు దీపిక వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో కల్కిని తెరకెక్కిస్తున్నారు నాగస్విన్. అందుకే ప్రమోషన్స్ కీలకమే. అందులోనూ ప్రభాస్తో పాటు దీపికా పదుకునే కూడా ఉంటే ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపిక వస్తారా రారా అనేది సస్పెన్స్. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో 2 ఏళ్ల సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ. ఒకే ఒక్క సినిమా వెళ్ళిన ప్రతి చోట సంచలనం సృష్టిస్తోంది. రీమేక్ చేసిన ప్రతి చోట దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసింది ఆ మూవీ. ఇప్పుడు హాలీవుడ్కి వెళుతోంది. ఎంతసేపు అక్కడ సినిమాలు రీమేక్ చేయడమే తెలిసిన మనకి మొట్టమొదటిసారి మన సినిమా హాలీవుడ్కి వెళుతోంది. ఇంతకీ అన్ని రికార్డ్స్ని తిరగరాసిన ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా? సినిమా వచ్చి 10 ఏళ్లైనా ఇంకా పవర్ తగ్గలే. ఈ డైలాగ్ దృశ్యం సినిమాకు బాగా సరిపోతుంది. 2013లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం చరిత్ర సృష్టించింది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ ఇంటి యజమాని పడే కష్టమే దృశ్యం. ఆ స్క్రీన్ ప్లేకు అన్ని భాషల్లోని ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా దృశ్యం మరో అరుదైన రికార్డు సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో రీమేక్ అయి అన్ని చోట్ల విజయం సాధించింది దృశ్యం. ఆ తర్వాత చైనీస్, కొరియన్, ఇండోనేషియాల్లో రీమేక్ చేసిన తొలి భారతీయ సినిమాగా దృశ్యం చరిత్ర తిరగరాసింది. ఇక ఇప్పుడు హాలీవుడ్కు వెళ్తోంది దృశ్యం. ఓ ఇండియన్ సినిమా హాలీవుడ్లో రీమేక్ అవ్వడం ఇదే తొలిసారి. గల్ఫ్ స్ట్రీమ్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నారు. దృశ్యం సీక్వెల్ కూడా సూపర్ హిట్ అయింది. పార్ట్ 3 కూడా త్వరలోనే రాబోతోంది. ఇలాంటి సమయంలో దృశ్యాన్ని ఇంగ్లీష్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాల్ని మనోళ్లు రీమేక్ చేశారు. ఇప్పుడు మన దృశ్యాన్ని కోరి మరీ హాలీవుడ్ వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇది హిట్ అయితే దృశ్యం 2 కూడా రీమేక్ కావడం ఖాయం. చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. తిరిగి రాత్రి 10:30 ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.